హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే ముచ్చట మీ అందరికీ బాగా నచ్చుతుంది. సమ్మర్లో సాయంకాలం పూట అలా వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్ చూడాలనిపించి మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఇక్కడ నచ్చని ముచ్చట ఏంటంటే టికెట్ 80 రూపాయలు అంటండి. 80 రూపాయలు టికెట్ దగ్గర అయిపోతే లోపలికి వెళ్ళి ఏం ఖర్చు పెడతామా అనిపించింది నాకైతే. చిన్నప్పుడైతే ఎగ్జిబిషన్ కోసం చాలా ఎగబడేవాళ్ళం. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే పండగకో పబ్బానికో ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే సంవత్సరం పొడుగునా ఎక్కడో ఒక చోట ఎగ్జిబిషన్ పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది బాహుబలి ఎగ్జిబిషన్. లోపల థీమ్ అయితే అదిరిపోద్ది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్ళ సిసింద్రేలికి ఈ ఎగ్జిబిషన్ చాలా బాగా నచ్చేస్తుంది. లోపల థీమ్ అంతా కూడా బాహుబలి సెట్టింగ్, అవతార్ సెట్టింగ్తో అదరగొట్టేశాడు. బాహుబలిలో ఉన్న క్యారెక్టర్ అన్నింటినీ కూడా కట్అవుట్ల రూపంలో ఇక్కడ పెట్టారు. ఇదిగోండి, ప్రభాస్ అన్న భుజాన శివుడిని ఎత్తేశాడు. బాహుబలి సినిమాని పిల్లలు బాగా ఇష్టంగా చూస్తారు. బాహుబలిలో హైలైట్ సీన్ ఇది. కట్టప్ప చూడండి ఎలా ఉన్నాడో, ముక్కు నలిగిపోయినట్టు. కోట మీద బట్టలు నిలబడినట్టు కట్అవుట్లు కూడా పెట్టేశారు ఇక్కడ. బాహుబలిలో బల్లాలదేవ్ క్యారెక్టర్ భలే ఉంటుంది. నెగిటివ్ క్యారెక్టర్ అయినా సరే ఈ బాహుబలి థీమ్ చూడడానికే చాలా టైం పట్టేలాగా ఉంది. బాహుబలి సినిమా సెట్టింగ్కి వెళ్ళినట్టుంది. ఈ గుర్రాలను చూస్తుంటే భలే పెట్టారు. ఇక్కడ వెనకాల గోడంతా పోస్టర్ లాగా అంటించేసి ఇక్కడ కట్అవుట్లని నిలబెట్టారు. పిల్లలైతే చూడగానే ఈ క్యారెక్టర్లన్నీ చెప్పేస్తారు టకటకమని. కట్అవుట్లను ఎవరు ముట్టుకోకుండా తాళ్ళేసి కట్టారు. మనం బయట నుంచి ఇలా దూరంగా చూడటమే. ఇది చూడగానే బొమ్మే కదా, తోస్తే పక్క పోద్ది అనుకున్నాను. ఇంచు కూడా కదపలేకపోయాను. ఈ బాహుబలి ఎగ్జిబిషన్లో హైలైట్ ఏంటంటే ఈ కాలకే కట్అవుట్ 2 పెట్టారు. మరి ఎందుకో బాహుబలి తల్లి శివగామి కట్అవుట్ని కూడా ఇక్కడ పెట్టారు. బాహుబలి సినిమాలో హైలైట్ సీన్లో ఉన్న కట్అవుట్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, యువరాణి దేవసేన. బాహుబలి సినిమా బాగా ఇష్టంగా ఉండి ప్రభాస్ అనే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇదిగోండి క్లైమాక్స్ సీన్. అమరేంద్ర బాహుబలి కత్తి పట్టుకొని ఇక్కడ కూర్చొని ఉన్నాడు. భలే ఉంది కట్అవుట్. ఇక్కడతో బాహుబలి థీము ఎండ్ అయిపోయిందండి. ఇంకెక్కడి నుంచి అంతా కూడా అవతార్ థీము భలే ఉంటుంది అసలు. చిన్నపిల్లలు అయితే ఎగిరి గంతేస్తారు ఇక్కడ. అవతార్ సినిమాలో క్యారెక్టర్లు, అక్కడ ఉండే యానిమల్స్ ఇవన్నీ కూడా బొమ్మల రూపంలో ఇక్కడ పెట్టారు. ఏందో ఇది చూడడానికి నోరు తెరుచుకొని ఉంది. నోట్లో చేయి పెడితే కరుస్తుందేమో. నేను చేయి పెడతాను, వెనకాల సెక్యూరిటీ విజిలేస్తుంది. దూరం నుంచి చూసి క్లాప్స్ కొట్టుకోవడమే కానీ బొమ్మల్ని ఎవ్వరూ ముట్టుకోకూడదంట. ఈ జంతువు ఏంటో చాలా వింతగా ఉంది. మెడ దగ్గర 4 జళ్ళు, తల మీద 2 జళ్ళు ఉన్నాయి. దీని రెక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ ఏదో పెద్ద గుడ్డు ఉంది. ఈ గుడ్డును పగల కొడితే ఏ పిల్ల వస్తుందో మరి బయటికి. కొన్ని జంతువులు అయితే చాలా వింతగా ఉన్నాయి. చూడడానికే భయంకరంగా ఉన్నాయి. కానీ పిల్లలైతే చాలా ఇష్టంగా చూస్తారు వీటిని. ఈ యానిమల్స్ వెనకాల రంగురంగుల లైట్లు పెట్టారు. అవి వెలుగుతూ ఉంటే నిజంగా ఈ కదులుతున్నాయా అన్నట్టుంది. అవతార్ సినిమాలో హీరో అనుకుంటా చాలా ఎత్తుగా ఉన్నాడు. పెద్ద పెద్ద చెవులు కూడా ఉన్నాయి ఇతనికి. అవతారు యానిమేషన్ సినిమా కాబట్టి నచ్చినట్టు క్యారెక్టర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్యారెక్టర్లన్నీ మనకి రియలిస్టిక్గా ఉండాలని బ్యాక్గ్రౌండ్ సినిమాలో ఉన్నవన్నీ కూడా పోస్టర్ లాగా పెట్టారు. పిల్లలు అన్నం తినలేదనుకోండి, ఈ బూచోడికి ఇచ్చేస్తానని ఇందులో ఒక బొమ్మనైనా చూపించి చెప్పచ్చు. అలా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. ఇదైతే చూడండి, అసలు నాకు నవ్వాగలేదు, నవ్వుతూనే ఉన్నాను దీన్ని చూసినంతసేపు. మీకు ఈ బొమ్మను చూస్తే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేనైతే ఈ అవతార్ మూవీలో క్యారెక్టర్లన్నింటినీ చూసి చాలా ఫిదా అయ్యాను. చాలా బాగా డిజైన్ చేశారు ఈ థీమ్ అంతా కూడా. ఇప్పటివరకు చూసిందంతా పిల్లల కోసం ఎగ్జిబిషన్ అయితే ఇప్పుడంతా ఆడవాళ్ళ ఎగ్జిబిషన్. ఇక్కడ అన్నీ కూడా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ చాలానే ఉన్నాయి. నాకు పీచ్ మిఠాయి అంటే చాలా ఇష్టం. సో అప్పటికప్పుడు చేసేస్తున్నారు. కలరే చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఇక నోట్లో పెట్టగానే కరిగిపోద్ది. పీచ్ మిఠాయి కోసం ఏడ్చి కొని ఇచ్చే వరకు ఊరుకొని పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా? అలాంటి పిల్లరత్నాలు ప్రతి ఇంట్లోనూ ఉంటారు. అలా చల్లటి గాలి, సాయంత్రం పూట వేడి వేడి పాప్కార్న్, ఆహా ఆ స్మెల్కే నోరూరిపోతుంది. ఇక ఈ ఎగ్జిబిషన్లో పిల్లల టాయ్స్కి అయితే ఒక ప్రత్యేకమైన షాప్ పెట్టారు. ఇక ఇందులో లేని టాయ్స్ లేవు. అసలే సమ్మర్. ఇక ఈ ఎగ్జిబిషన్కి వచ్చారు అంటే ఒక 4-5 బొమ్మలు మాత్రం బ్యాగ్లో వేసుకుంటారు. ఇంకా
ఆడుకోవడానికి ఫోన్ ఇచ్చి చూసుకోమని కంటే ఇలా టాయ్స్ కొని ఇస్తే చాలా హ్యాపీగా ఆడుకుంటారు. ఈ ఎగ్జిబిషన్లో చూడడానికి తినడానికి అన్నీ పక్కాగా ప్లాన్ చేసి పెట్టారు. పిల్లల కోసం కూడా ఎక్కువ షాపులు కాకుండా ఒక పెద్ద షాప్ అంతా కూడా కేటాయించడం జరిగింది. ఇంకా గేమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎగ్జిబిషన్లో ఆడే ఈ గేమ్లన్నీ కూడా ఎప్పుడూ లాస్ అవుతూనే ఉంటాము. కాకపోతే షాపు వాడే పెట్టే ట్రిక్ అట్లా ఉంటుంది. కానీ గెలిచిన ఆ ఒక్కసారి కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. అంతా కష్టపడి ఆడితే ఏ సబ్బుబడిలో చేతిలో పెడతాడు, అదేం చేసుకోవాలరా అనిపిస్తుంది. ఇలాంటి గేమ్ ఎగ్జిబిషన్లో చాలానే ఉంటాయి. ఏదో ఫన్కి సరదాగా ఆడుకోవడమే తప్ప ఇక్కడ గిఫ్ట్లు అనేవి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎగ్జిబిషన్ అంటేనే జెయింట్ వీల్. ఇంకా పిల్లలు అయితే దీని చుట్టూ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఎక్కేది లేదు, ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే చూస్తూనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అంత హైట్ ఎక్కాలి అంటే కడుపులో తిప్పేవాళ్ళు, కక్కుకునేవాళ్ళు అస్సలు దాని జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. పిల్లల కోసమే ఈ ఎగ్జిబిషన్ పెట్టారా అన్నట్టుంది. ఎలాగో సమ్మర్ కాబట్టి పిల్లలకి కాస్త టైంపాస్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ ఎప్పుడైనా ఒక్కసారైనా సరే ఇలాంటి ఎగ్జిబిషన్కి తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీగా ఆడుకోగలుగుతారు. ఎన్ని బొమ్మలు ఉన్నాయో, ఎన్ని ఆటలు ఉన్నాయో వాళ్ళ కోసం. ఇక్కడ జంపింగ్ గేమ్ అయితే ఈ పిల్లలిద్దరూ ఆడుతూనే ఉన్నారు. పిల్లలు అలా బటర్ఫ్లై లాగా ఎగురుతూ ఉంటే భలే అందంగా ఉంటారు చూడడానికి. ఇక్కడ టాయ్ ట్రైన్స్ ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి, బైక్ రైడింగ్ ఉంది. పిల్లల కోసం ఇలాంటివి చాలా ఏర్పాటు చేశారు. ప్రతి ఊర్లో కూడా ఎగ్జిబిషన్స్లో ఇలాంటి గేమ్స్ అనేవి కామన్గా పెడుతూనే ఉంటారు. కాకపోతే ఎప్పుడు చూసిందే కదా బోర్ మనకెందుకు అని అనుకోకుండా పిల్లల కోసం అయినా సరే అప్పుడప్పుడు ఇలాంటి వాటికి తీసుకెళ్తూ ఉండండి. ఇక జ్యువెలరీ సెక్షన్కి వస్తే ఇక్కడ చాలా ఇయర్ రింగ్ కలెక్షన్ ఉంది. నాకైతే ఇంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ చాలా భయంకరంగా అనిపిస్తాయి. వాటర్ బోటింగ్ కూడా ఉంది పిల్లల కోసం. చిన్ని చిన్ని టాయ్స్ అసలు ఎంత క్యూట్గా ఉందో. వీడు చూడండి ఈదుతూనే ఉన్నాడు. ఒక పక్కకి వెళ్ళబోయి ఇంకో పక్కకి వెళ్తున్నాడు. స్కూల్లో క్యూ లైన్లో ఒకరనగాలో ఒకరు వెళ్ళినట్టు అందరూ కూడా ఒక పక్కకే వెళ్ళిపోయారు. ఫైనల్గా ఈ ఎగ్జిబిషన్ మొత్తానికి నాకు నచ్చిన ప్లేస్ అంటే ఇదేనండి. అసలు ఎంత బాగా ఈ థీమ్ని సెట్ చేశారు అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈ కట్అవుట్లను చూస్తూ ఉంటే సినిమా థియేటర్ దగ్గర మూవీ రిలీజ్ అప్పుడు పెట్టిన కట్అవుట్లని కిందకి తీసి ఇలా నేల మీద పెట్టినట్టుంది. నాకైతే ఇక్కడున్న యాక్టర్స్లో మీకు ఏ యాక్టర్ అంటే చాలా బాగా ఇష్టమో కామెంట్ చేయండి. సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ థీమ్ బాగా నచ్చుతుంది. కాస్త డిఫికల్ట్గా ప్లాన్ చేశారు దీన్ని. వరల్డ్లో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. బ్రూస్లీ యాక్షన్ అయితే అద్దరు కొడతాడు మార్షల్ ఆర్ట్స్లో. నాకైతే చాలా ఇష్టం. నాకైతే బ్రూస్లీ అంటే చాలా ఇష్టం. సో నేను ఆయన కట్అవుట్ దగ్గర నిలబడి ఒక ఫోటో కూడా తీయించుకున్నాను. అండ్ టైటానిక్ మూవీ కూడా చాలా ఫేవరెట్. మాయాబజార్లో ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ హైలైట్. నాకు ఈ మూవీలో ఈయనంటే చాలా ఇష్టం. జేమ్స్ బాండ్ గన్ పట్టుకొని స్టిల్ ఇచ్చాడు, మనం గన్ లేకుండా స్టిల్ ఇద్దాం. ఇదండి ఈ సమ్మర్లో నేను చూసిన ఎగ్జిబిషన్. మొత్తం థీమ్ అంతా ఇలా అరేంజ్ చేశారు. బాహుబలి ఎగ్జిబిషన్ అంటే ఆ మాత్రం ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కాసేపు అయినా అన్నీ మర్చిపోయి చాలా ఎంజాయ్ చేశాను. ఈ ఎగ్జిబిషన్ థీమ్ మొత్తం ఎక్కువగా పిల్లల కోసం డిజైన్ చేయబడింది. ఈ బాహుబలి ఎగ్జిబిషన్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మర్ అంటేనే చాలా టూర్లు ప్లాన్ చేస్తూ ఉంటాము. ఈ సమ్మర్లో మీరే టూర్ ప్లాన్ చేశారో కామెంట్ చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.